మాతో పాటు ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రధానంగా మొన్న జీవో 9 పైన హైకోర్టులో వచ్చినటువంటి స్టే ఇది ఇంతకుముందు జరిగిన దానికంటే కూడా విరుద్ధంగా జరిగింది. ఎందుకు స్టే వచ్చిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా కూడా ఆ ప్రక్రియను ఆపమని ఎక్కడ స్టే రాలే. మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామంలో కూడా ఎన్నికలు జరిగి తర్వాత దాన్ని రద్దు చేయడము జరిగింది, కానీ ఎన్నికల ప్రక్రియను ఆపమని ఎక్కడ స్టే రాలేదు. కాబట్టి సరే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 9 లోపల జీవో 9 రద్దు చేయడానికి వాళ్ళు చూపించిన కారణాలు కానివ్వండి, మన ట్రిబుల్ ట్రస్ట్లో 50% క్యాప్ అనేది ప్రధానంగా చూపించి ఎప్పుడైతే దానికి ఎంపారికల్ సర్వే అయితే క్లియర్గా జరిగింది, బట్ కాకపోతే రిపోర్ట్స్ బయటపెట్టి వాళ్ళు చూపించే కారణాలు వాళ్ళు చెప్పినారు. మాకు కౌంటర్ వేయడానికి 4 వీక్స్ టైం ఇచ్చింది గవర్నమెంట్కు, వాళ్ళకి అదనంగా 2 వీక్స్ వాళ్ళకి ఇచ్చింది. ఈ 6 వీక్స్ టైం లోపల కూడా సుప్రీంకోర్టు పోవడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను ఆపొద్దు, కోర్టు జరుగుతున్నా కూడా ఎన్నికల ప్రక్రియను ఇదే 42 అలో చేసి జీవో 9 మీద ఇచ్చినటువంటి స్టేని వెకెట్ చేసి మాకు ఎలక్షన్ ప్రాసెస్కి అలో చేయడం దీని ముఖ్య ఉద్దేశం. తర్వాత హైకోర్టుకి ఇచ్చేటువంటి తీర్పును బట్టి సుప్రీంకోర్టులో మళ్ళీ ఫర్దర్ ఉంటుంది ఏమన్నా. ఎందుకంటే హైకోర్టు ఫైండింగ్స్ ఇవ్వకుండా లోయర్ కోర్టులో ఉన్నప్పుడు ఏదైతే ముందు రెడ్డి జాగృతి మాధవరెడ్డి గారు మనకు మొదలు వేసినప్పుడు అక్కడ పైన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం చెప్పిండ్రు, ఆల్రెడీ ఇక్కడ కింద కోర్టు పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఎందుకు వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి జరిగింది మీకు జరుగుతుంది కదా అంటే, ఇప్పుడు మనం పోయేటువంటి గ్రౌండ్ వేరు. పోయేటువంటి గ్రౌండ్ ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆపిన దాఖలాలు దేశంలో ఎక్కడ లేవు. నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఓ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడే ఓ ప్రశ్న వస్తుంది, ఆల్రెడీ మరి కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చారు అనేది వస్తుంది. చేయాలనేటువంటి ఉద్దేశం బీసీలకు 42% ఇచ్చి దేశం లోపల ఒక కొత్త పరంపరకు బీసీలకు సరైనటువంటి న్యాయం చేకూర్చాలనేటువంటి ఏకైక ఉద్దేశం చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధాన ఆశయమైనటువంటి మేమెంతో మాకంతా అన్నటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవాలన్న చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తీర్పు వచ్చిన తర్వాత కూడా చెప్పిన 42% రిజర్వేషన్స్ తోటి మాత్రమే ఎన్నికలకు పోతాం మేము, అప్పటి వరకు ఎన్నికలకు పోము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అభిషేక్ సింఘ్వి గారు హైకోర్టులో వినిపించిన వాదన 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది. దాన్ని లోయర్ కోర్టు ఎవరు అతిక్రమించవచ్చు, అతిక్రమించకపోవచ్చు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మనకు సందర్భం ఉంది. ఎంపారికల్ సర్వే జరిగింది రాజస్థాన్లో కానివ్వండి, మధ్యప్రదేశ్ది కానివ్వండి, అదే మహారాష్ట్రది కానివ్వండి. ఈ విధమైన ప్రాసెస్ జరగలేదు. ఇక్కడ మనకు ప్రత్యక్షమైన సందర్భం ఉన్నది. ఈ సందర్భాన్ని మనకు ఆధారంగా చేసుకొని అలో చేయండి అని మనం అడగడం. ఒక తమిళనాడులో 69% అనేది 9 షెడ్యూల్లో చేర్చిండ్రు, అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటిది కూడా పెండింగ్ ఉంది. బట్ ఒక 30 ఇయర్స్ అయితే రిజర్వేషన్స్ అన్నీ అయింది. 94లో ఇస్తే ఇప్పటివరకు అన్నీ అయింది. 30+ ఇయర్స్ అన్న ఉంది. దాన్ని ఒక ప్రత్యక్షమైన సందర్భం లోపల చేసిండ్రు. ఉన్నటువంటి అన్ని మార్గాలను సుగమనం చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని బీసీ సమాజం గమనిస్తుంది. కొంతమంది ఆవేశపడి కాలేదన్నా అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే ప్రయత్నంలో ఉన్నందుకు అభినందించాలి అన్ని పార్టీల వాళ్ళు. ఇంకోటి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మన సామాజికవాదులకు బీసీలే కావాల్సిన పని లేదు. బీసీ వాదం గురించి మాట్లాడే వాళ్ళంతా బీసీలు కావాల్సిన పని లేదు. సామాజిక దృక్పథం ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని సాధించుకోవడానికి సహకరించాలి. మీరు దీన్ని ఏ పార్టీకి ఎవరికి అడ్వాంటేజ్ అనేది పక్కన పెట్టి సాధించాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రధాన పాత్ర. ఇక్కడ 8 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు. మాకెంత బాధ్యత ఉందో వాళ్ళకెంత బాధ్యత ఉంది. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉన్నది. వారు కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకొని, నరేంద్ర మోడీ గారు ఓబీసీ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఇది ఒక కొత్త ప్రక్రియను ఎప్పుడైతే జనగణనలో కులగణన వారు చేర్చిండ్రో ఇది ఒకటి శాంపుల్గా ఒక మీ పైలట్ ప్రాజెక్ట్ కింద అలో చేయండి. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అలో చేసినా కూడా దేశవ్యాప్తంగా దీని గురించి ఉంటుంది. స్థానిక సంస్థల్లో తర్వాత విద్యా ఉద్యోగాల లోపల కావాల్సినటువంటి బిల్లు ఆమోదించిన మొదలు స్థానిక సంస్థల్లో కూడా ప్రత్యేకమైన మన 1965 యాక్ట్ ప్రకారం దీనికి చేసుకునేటువంటి ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అమలు జరుగుతుందో దాన్ని ఓబీసీ కూడా చేయొచ్చు అనేది ఉన్నది. దాన్ని ఏదో ఒక ఆధారం చేసి దీన్ని క్లియర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కోర్టులో ఉన్నటువంటి న్యాయపరమైన ఎక్కువ నుంచి బయటికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది.
కాబట్టి దీనికి రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో కూడా, ఎందుకంటే 130 కులాలు ఉన్నాయండి బీసీల్లో కూడా, 130 పైచిలుక కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మా ముఖ్య ఉద్దేశం కూడా ఏబిసిడి చేయాలనే ఉద్దేశం. ఎన్నికల కోసం తొందరపడి కొంత స్పీడ్గా అది ప్రక్రియ పూర్తి కాలే, కానీ సమయం ఇస్తే ఏబిసిడి చేస్తే అనేక కులాల వాళ్ళు, వార్డు మెంబరు కూడా కానటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశం, వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం చేయాలనేటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని అన్ని పార్టీ వాళ్ళు స్వాగతించాలి. బీసీ సమాజం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని మేము ఎత్తుకొని మీరు మమ్మల్ని పొగడమని కూడా చెప్తున్నాం. మీ హక్కుల కోసం మేము చేస్తున్న పోరాటానికి మీరు మాకు సహాయంగా రండి, మాకు చేయూతనందియండి. మమ్మల్ని విమర్శించడం వల్ల ఉపయోగం లేదు. మీరు భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత ఉంది, భారతీయ జనతా పార్టీని అనండి. 10 సంవత్సరాలుగా దీన్ని బీసీ రిజర్వేషన్ తగ్గించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అనండి. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాళ్ళ మీద మీరు అనడం అనేది బీసీ నాయకత్వానికి కానీ వాళ్ళకి కానీ కరెక్ట్ కాదు. మీరు మాకు ఎంత చేయూతనిస్తే అంత ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది, మీ సమాజానికి మీ దీనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మా ఉద్దేశం. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీసీ బిల్లు వచ్చిన ప్రతిసారి కూడా